తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. నేతలు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రారావు, పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశ విదేశాల్లో పెంచితే సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా పాలన అందిస్తున్నారని అన్నారు. తెలుగు వారికి ఒక పండుగ రోజు. ఎందుకంటే పండుగ రోజు అంటున్నాను, తెలుగు వారికి ఆత్మగౌరవం పెంచినటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు. ఎన్టీ రామారావు ఇదే రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆయన అధికారంలో రావడం తెలుగు వారికి ఆత్మగౌరవం పెరిగింది. అదేవిధంగా తర్వాత ఆత్మవిశ్వాసం పెంచారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయ్యి 44 సంవత్సరాలు అడుగు పెడుతున్నామండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలుగు వారికి ఒక గౌరవం దక్కింది. ఢిల్లీలో కానీ ఇతర దేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ తెలుగు వారికి ఒక గుర్తింపు కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు. అలాంటిది తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. ఎంతో మంది నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అలాంటి పార్టీలో ఎంతో మందికి గత 5 సంవత్సరాలు చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మందిని ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా మాట వినకపోతే చంపించారు కూడా. అదేవిధంగా ఆస్తులు లాక్కున్నా, ఏది లాక్కున్నా ఎక్కడ కూడా భయపడకుండా నిలబడి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, అదిగా తెలుగు వారు కూడా. అలాంటి పార్టీ 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉండాలంటున్నాను, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ, ఆలోచన విధానాలు కానీ, ఒక పక్కన అభివృద్ధి, తెలుగు వారి గౌరవం పెంచడం, ఆత్మవిశ్వాసం పెంచడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. వేరే పార్టీలు ఎవరు కూడా పాటించరు ఇవన్నీ కూడా. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు కానీ, ఆయనకున్నటువంటి అనుభవం కానీ ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంది చెప్పారు, నేను గతంలో 99లో ఎమ్మెల్యే అయిన తర్వాత కాకినాడ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది అన్నారు రాష్ట్రం విడిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయగలరు అభివృద్ధి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఆనంద భారతి గ్రౌండ్ లో మీటింగ్, పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఈ రోజు సంపద సృష్టించే నాయకత్వం మనకుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు, ఆయనకున్న అనుభవే, ఆయనకున్న గుర్తులే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పాం. ఆ విధంగా అభివృద్ధి చూపించారు. అందుకే ఆయన ఆలోచనలను కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల్లో ఈరోజు ఆత్మవిశ్వాసం పెంచి మరింత ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో, చిక్కల రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఈ రోజు సన్మానం చేసి గౌరవించుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ అన్నది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అని చెప్పుకోదలుచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకి ఈ తెలుగు వాడనేవాడికి గౌరవం లేకుండా పోయి సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రుల పేర్లు పంపించి సూట్ కేసులు ఎవరికి పంపితే వాళ్ళకి ముఖ్యమంత్రులు ఇచ్చే సంస్కృతిని రూపుమాపడానికి అన్న ఎన్టీ రామారావు గారు గుండెల్లోంచి పుట్టిందే ఈ తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి
కూడు గూడు నీడ అనే నినాదంతో ఈ ఆవిర్భవించి ఇప్పటికి రమారమి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. అదే విధంగా ఆ రోజు నుంచి కూడా అన్నగారి ఆశయాల్ని అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా కార్యకర్తల అండా దండతోటి ఈ రోజు కూడా బతికొండడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా అన్నగారి ఆశయాలకు అనుగుణంగానే ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.